నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమల పవిత్రతపై అసత్య ప్రచారాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. కోటప్పకొండ స్థల పురాణం దృశ్య రూపానికి అపూర్వ ఆదరణ. చిత్ర బృందాన్ని సన్మానించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పామిడి మర్రిలో యువతి ప్రాణం తీసిన న్యూడ్ వీడియో. నిందితులను అరెస్టు చేయాలని మృతురాలి బంధువులు ఆందోళన. పల్నాడు జిల్లా కేంద్రంలో తారెత్తుతున్న ఎండలు. పట్టపగలు నిర్మానుష్యంగా మారిన రోడ్లు. నరసరావుపేట బైపాస్ బాధిత రైతులకు పరిహారంపై ప్రజల సంఘాల హర్షం. జొన్నలగడ్డతో పాటు మిగతా గ్రామాలకు 1,60,00,000 రూపాయల పరిహారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఈ విషయాన్ని అర్జీదారులు గమనించారని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి రావద్దని సూచించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోవుల సహజ మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై కూడా విమర్శలు చేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని అన్నారు. గోశాలలో 100 గోవులు మృత్యువాత పడ్డాయని ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గోశాలలోని 2,600 గోవులకు సంబంధించి ప్రతి 100 గోవులకు ఒక సిబ్బంది పర్యవేక్షిస్తుంటారన్నారు. తిరుమల పవిత్రతపై అసత్య ప్రచారాలు మానుకోకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఎమ్మెల్యే అరవింద్ బాబు హెచ్చరించారు. రాకీ మీడియా కమ్యూనికేషన్స్ వారికి, ఎన్సీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం నేత ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ ఉమ్మడి కూటమి ఏర్పడి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రశాంతమైన జీవనం గడపడానికి పునాదులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది. ప్రశాంతమైన జీవనం గడుపుతున్న ఆంధ్ర రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఆలోచనతోటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, ఆయన ఒక అన్యమతస్తులని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. వారు టీటీడీ బోర్డు చైర్మన్ కూడా పనికిరారు. అయినా కానీ ఆనాడు ఆ ప్రభుత్వం ఆయన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అసత్యమైన ఆరోపణలతోటి వాళ్ళు మీడియాలోకి రావడం జరిగింది. తిరుపతి దేవస్థానంలో దాదాపు 2,660 గోమాతలు ఉన్నాయి. దానికి ప్రత్యేకమైన సంరక్షణ ఉంది. దాదాపు 260 మంది పనిచేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక మనిషి కంటే కూడా ఎంతో చక్కగా వాటిని తీర్చిదిద్దుతూ, వాటిని కాపాడుకుంటూ తిరుపతి దేవస్థానంలో గోమాతని పూజించుకుంటూ ఉంటారు. అకారణంగా వయసు రీత్యా కానీ కొన్ని గోమాతలు చనిపోతూ ఉంటాయి. అవి కూడా అక్కడ రికార్డ్స్లో ఉన్నాయి. ఆ విధంగా కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 100 గోవులు చనిపోయినాయి, సరైన సంరక్షణ లేదని వారు మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. దెయ్యాలు వేదాలు వలిచ్చినట్టు ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా తీరు మారలేదు వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, కరుణాకర్ రెడ్డి గారికి కానీ. ఒకసారి ఆలోచన చేయండి. తిరుపతి దేవస్థానం అంటే హిందూ ధర్మాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. సనాతన ధర్మాన్ని పరీక్షించడానికి టీటీడీ బోర్డు ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. గోమాత అంటే ఒక దేవత సమానం. మా అందరం కూడా పొద్దున్న లేస్తే గోమాతను పూజించుకొని తర్వాత కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. ఇటువంటి ప్రక్రియలో మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది, అసత్యమైన ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. గడిచిన 5 ఏళ్లుగా మీ మనసు ఏ విధంగా ఉందో, దుర్మార్గపు ఆలోచనతోటి, అవినీతి పనులతోటి మీ మనసు పూర్తిగా కలుషితం అయిపోయింది. అటువంటి కలుషిత మనసుతోటి మీరు ఇవాళ మాట్లాడుతున్నారంటే ప్రజలు ఎవరు కూడా నమ్మరు. వీటన్నిటి వల్ల ప్రజలు మీ మీద వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేశారు. అయినా మీకు ఇంకా సిగ్గు రాలేదు. ఎప్పుడు కూడా ఈ వ్యవస్థను బాగు చేయడానికి ఒక మంచి విజన్ నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మనుషులు వేరేనైనా ఒకే విజన్ తోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు. అటువంటి గొప్ప మనసున్న నాయకుల్ని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచనతోటి, అమరావతిని, పోలవరాన్ని కట్టుకోవాలని ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి అటువంటి అభివృద్ధి పనులకు మీరు అండగా ఉండండి. ఇటువంటి అసత్యమైన ఆరోపణలు కానీ, దుర్మార్గపు ఆలోచన చేయొద్దని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా వైసీపీ నాయకులను కూడా మేము హెచ్చరిస్తున్నాము.
పవిత్ర పుణ్యక్షేత్రం కోటప్పకొండ స్థల పురాణం దృశ్య రూపానికి సృష్టికర్తలు దర్శకులేనని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో కోటప్పకొండ ఓటీటీ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున 25 లక్షలకు పైగా ప్రేక్షకులు కోటప్పకొండ సినిమాను వీక్షించడం రికార్డుగా పరిగణించడం హర్షణీయమన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా మాట్లాడుతూ తన దర్శకత్వ శాఖలో శిక్షణ పొందుతున్న నరేష్ ధోని మడివరంలో తొలి ప్రయత్నంలోనే ఒకే రోజున 25 లక్షల ప్రేక్షకులు వీక్షించేలా చిత్రీకరించడం సంతోషమన్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి జాగారం సందర్భంగా త్రికూటాద్రిపైన చూసిన భక్తులు దూరదర్శన్ మరికొన్ని ఛానల్స్ లో కలిపి ఒకే రోజు 25 లక్షల ప్రజలు కోటప్పకొండ ఓటీటీ చిత్రాన్ని చూశారంటే నటీనటులు సాంకేతిక నిపుణుల కృషి మర్చిపోలేనిదన్నారు. కోటప్పకొండ స్థల పురాణాన్ని అందమైన దృశ్య రూపంగా చిత్రీకరించిన దర్శకులు నరేష్ ధోని మణివరన్లను ఎమ్మెల్యే అరవింద్ బాబు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రజియా, నరసరావుపేట టౌన్ హాల్ కమిటీ చైర్మన్ జవ్వాజీ వెంకట్రావు, కాస్ట్యూమ్ డిజైనర్ పట్నాల పార్వతి, నటుడు ఈదర అమర్నాథ్, నిర్మాత రావూరి సురేష్ బాబు పాల్గొన్నారు. కోటలంటే కోటప్పకొండ. ఈ టౌన్ హాల్ కూడా మరి ఆయనే గుర్తొస్తున్నారు మాకు. మళ్ళీ టౌన్ హాల్ ఆ రోజుల్లో కోడలి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో మళ్ళీ అదే విధంగా దాన్ని తీర్చిదిద్దాలి, అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మనం ప్రతి కార్యక్రమాన్ని ముందుండి చేస్తున్నాము. ఉమ్మడి కూటమిలో కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కాలువలు ఊడమంటే ఊడుస్తారు, రోడ్డు శుభ్రం చేయమంటే శుభ్రం చేస్తారు. ఎక్కడ కూడా విసుగు విరామం లేకుండా అందరూ కూడా ఆడపిల్లలు ఎంతో చక్కగా కోటప్పకొండ మొత్తాన్ని శుభ్రంగా తీర్చిదిద్ది ఎంత చక్కగా చేశారంటే ఒక అర్థంలాగా తీర్చిదిద్దారు. ఉమ్మడి కుటుంబంలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నరేంద్ర మోడీ గారి ఆశీస్సుతోటి ప్రతి కార్యక్రమాన్ని మంచి మనసుతోటి, నీతి నిజాయితీతోటి ప్రతి కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచనతోటి నేను రావడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, ఒక డాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడిగా మనం అందరం కూడా ఈ సమాజాన్ని బాగు చేయాలి. దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు. ఆయన అంటూ పూనుకోపోతే మేము సినిమా తీసేవాళ్ళమే కాదు, ఆ కథ వెలుగులోకి వచ్చేదే కాదు. సో ఈ సినిమా తీసింది నేను కాదు, నా ఇద్దరు శిష్యులు నరేష్, మణివరన్, వాళ్ళిద్దరు. వీళ్ళకి సత్కారం చేసే సందర్భంగా మరి మా యూనిట్లో ఇంకా పనిచేస్తున్న కాస్ట్యూమ్ డిజైనర్ అంటే ఆ పాత్రలకి శివుడికి ఏ వేషం వేయాలి, సాలంకయ్యకి ఏ వేషం వేయాలి, ఆనందవల్లి అనే క్యారెక్టర్కి ఎలాంటి గెటప్ కావాలి, ఈ కాస్ట్యూమ్స్ అన్నీ తయారు చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ పట్నాల పార్వతి గారికి, అలాగే మా యూనిట్ కోఆర్డినేటర్ రజియా గారికి కూడా సత్కారం చేస్తున్నాం. మరొక ముఖ్య విషయం, వేర్ ద టాలెంట్ డెఫినెట్లీ ఐ విల్ ఎంకరేజ్. నరసరావుపేట మండలం పామిడిముర్రు ఎస్సీ కాలనీకి చెందిన 23 ఏళ్ల వివాహిత మురికిపొడి సిఫారా ఎలుకల మందు తిని మృతి చెందింది. ఆమె అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహితర సంబంధం ఉంది. తన న్యూడ్ వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో నాగరాజు పోస్టు చేయడంతో మనోవేదనకు గురైంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఎలుకల మందు తిన్నట్లు ఆమె బంధువులు ఆరోపించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు నరసరావుపేట ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ
మృతి చెందింది. అయితే తమకు న్యాయం చేయలేని పల్నాడు రోడ్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని, ఇప్పటికే 2 నిందితులను అరెస్టు చేశామని నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు బంధువులకు సర్ది చెప్పారు. ప్రధాన నిందితుడిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 8వ తారీఖు సాయంత్రం పూట అమ్మాయిని తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చిన రోజు కంప్లైంట్ తీసుకున్నారు. సంతకం పెట్టించుకొని మళ్ళీ కంప్లైంట్ అయితే మాకు ఫైల్ చేయలేదు. అమ్మాయి కంప్లైంట్ ఆ రోజు తీసుకొని మొత్తం చెప్పాము. అయితే మళ్ళీ తెల్లారి ఆ అమ్మాయి మొగిలి పార్వతి అమ్మాయిని వాళ్ళ ఆవిడని తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఏం చెప్పి పంపించారో మాకేం చెప్పలేదు, మాకు వివరం చెప్పలేదు. ఆ రోజు ఎందుకు పంపించామని వివరం చెప్పలేదు. పంపించారు, మేము పెట్టింది ఆ అమ్మాయి మీదే. ఆ అబ్బాయిని తర్వాత మాకు చెప్పారు, కనీసం ఒక 2-3 గంటల సాయంత్రం కల్లా తీసుకొస్తాము అని అన్నాకు మేము అన్నాము, సరే తీసుకురాండి సార్, కేసు ఫైల్ అనేది ఏదనేది మేము చెబుతాం సార్ అన్నాం. 1 గంటలో తీసుకొని వస్తామన్నారు. ముందు తీసుకొస్తామన్నాక సార్ ఓకే సార్, మరి అలా అయితే మేము వచ్చి నాకు చెబుతాం సార్ అని చెప్పి మేము మాట్లాడాము. మాకేమీ చెప్పలేదు. ఎప్పుడు అడిగిపోయినా కానీ స్టేషన్లోకి తీసుకొస్తున్నాం పలానా షాట్ ఉన్నాడని చెబుతున్నారు. వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చారు. వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి బాగా అన్నం పెట్టి కూర్చోబెడుతున్నారు. ఏం మాట్లాడలేదు. అమ్మాయి ఆ కారణం మీదే చనిపోయింది. అమ్మాయి తిని కూడా మాకు చెప్పలేదు. వాడు పైగా సోమవారం రోజు మేము ఫోన్ చేస్తే ఇంకా ఉన్నాయి వీడియోలు పెడతానని చెప్పి మాతో చెప్పి సిమ్ము తీసేశాడు. ఆ రోజు మేము చెప్పాను సార్ పలానా షాట్ ఉన్నాడు, ఇది కాంటూరుపాలెంలో ఉన్నాడు అని చెప్పి ఏఎస్ఐ గారికి కూడా రిపోర్ట్ చేశాం మేము. అయితే మాట్లాడదాం ముందు కాసేపు ఆగన్నారు. ఏఎస్ఐ గారికి, రవి గారికి, ఏఎస్ఐ రవి గారికి, ఎస్ఐ గారు అశోక్ గారికి కూడా చెప్పాం మేము. ఆ రోజు తర్వాత చేద్దాం, మాట్లాడదాం ఇది ముందు అన్నారు. ఎవరిని కలవలేదండి. మేము డైలీ ఎస్ఐ గారిని కలుస్తున్నా, నేను కిషోర్ గారిని డైలీ కలుస్తున్నా. ఇప్పుడు ఆ పసిపెట్టల వారం మరి ఏంది, మాకు న్యాయం ఎలా జరిగింది సార్, దాని గురించి మాట్లాడాలి. మేము ఇద్దరి మీద చర్య తీసుకోవాలా. ఎస్ఐ గారు మాకు కేసు ఎందుకు కట్టలేదు అనేది కూడా కావాలి. మాకు మొగిలి పార్వతిని తీసుకొచ్చి మాట్లాడి పంపించారు. మాకు ఏ వివరం చెప్పలేదు. నిన్న కట్టారు. మా అమ్మాయి చౌబతుకుల్లో వచ్చినప్పుడు వచ్చి ఆ అమ్మాయి మీద అప్పుడు కేసు కట్టారు. అప్పుడు దాకా అన్నారు ఏ ప్రూఫ్ లేకుండా మేము కట్టలేము అని చెప్పి మాట్లాడారు. 8వ తేదీ ఒక వీడియో వైరల్ అయిన ఒక అమ్మాయి పాయిజన్ తీసుకుందండి. అది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుందని ఆ అమ్మాయి ఎవరికి చెప్పకుండా తను మొదలుపడిందండి. తర్వాత 11వ తేదీ ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదో వాళ్ళ నాన్న వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేసి అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఆ అమ్మాయి చనిపోయిందండి. చనిపోయిన తర్వాత ఎమ్మెల్సీ దాని మీద కేసు రిజిస్టర్ చేసాము. దానిలో ఫస్ట్ 354C, 354D, 107, రెడ్ విత్ 34 IPC ప్రకారం కేసు రిజిస్టర్ చేసాము. తర్వాత వీళ్ళు స్టేట్మెంట్లు తీసుకున్నాము. దాని ప్రకారం ఐటీ యాక్టు అలాగే SC/ST యాక్ట్ వస్తుంది, 306 ఆల్టర్ చేసాము. మేము కూడా ఫైల్ చేసాము. దీనిలో ఫర్దర్గా ఎవరైతే తప్పు చేశారో అందులో ఒక అమ్మాయిని కూడా A2 ఉంది, ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి మా కస్టడీలోనే ఉంది. అలాగే A1 కోసం కూడా టీమ్స్ ఫామ్ చేశాము. వాళ్ళు తిరుగుతున్నారు, అతను కూడా పట్టుకొచ్చిన తర్వాత వీళ్ళకి అమ్మాయికి న్యాయం అయితే చేస్తాము గట్టిగా. అందులో SC/ST కేసు కాబట్టి డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముద్దాయిల కోసం మా టీమ్స్ పోయి వాడిని కూడా వితిన్ షార్ట్ పీరియడ్లో వాడిని కూడా తీసుకొచ్చి అతను కూడా అరెస్ట్ చేసి పంపిస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం. నర్సరావుపేట పట్టణంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత భారీగా పెరిగిపోవడంతో పట్టణ ప్రజలు తల్లాడిల్లిపోతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటకు అడుగు పెట్టేందుకు ధైర్యం చేయడం లేదు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో టోపీలు, గొడుగులు వినియోగం పెరిగింది. మధ్యాహ్న సమయంలో జనసంచారం తగ్గింది. వాహనాలు తిరగకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రతకు తాటి ముంజులు, కొబ్బరి నీళ్లు, సోడాలు, చెరుకు రసం, శీతల పానీయాలు, పళ్ల రసాలకు గిరాకీ పెరిగింది. సోమవారం ఉదయం 10 గంటలకు నర్సరావుపేట సిపిఐ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక దృష్టిపాలన, మతోన్మాద విధానాలను వీడనాడాలని కోరుతూ దేశవ్యాప్తంగా 21వ రోజు చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని నర్సరావుపేట సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జూనియర్ నాయకులు రంగయ్య, జాన్ సైదా, శ్రీధర్, రమేష్ పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మార్చి 23వ తేదీన భగత్ సింగ్ వర్ధంతి పురస్కరించుకొని, అదేవిధంగా రేపు అంబేద్కర్ జయంతి 134వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో గత 23 రోజులుగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి
ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపైన అనేక గ్రామాల్లో అదేవిధంగా మండలాల్లో పర్యటించి రేపు ఉదయం సిపిఐ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో 50 మంది కార్మికులు అదేవిధంగా పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నగరికల్లు చీరాల ఓడరేవు జాతీయ రహదారి పరిధిలోని నర్సరాపేట బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించడంపై ప్రజా సంఘాలు సంతోషాన్ని వెళ్లిబుచ్చాయి. గత నెల 25, 26 తేదీలో కేసనపల్లి, జొన్నలగడ్డ, గుంతగార్లపాడు, రావిపాడు రైతులకు ఆర్డీఓ కార్యాలయంలో అవార్డు విచారణ నిర్వహించారు. జొన్నలగడ్డ పంచాయతీలో 1,70,00,000 రూపాయలను పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన గ్రామాలకు 55 లక్షల రూపాయలు ప్రకటించడంతో గత నెల 26న ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సభను రైతులు బహిష్కరించి ధర్నా చేశారు. జొన్నలగడ్డ గ్రామ పంచాయతీతో పాటు మిగతా గ్రామాలకు కూడా ఎకరానికి 1,70,00,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ప్రజా ప్రతినిధులకు రాతపూర్వకంగా రైతులు, ప్రజా సంఘాలు వినతి పత్రం అందజేశారు. ఈ కారణంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రైతులతో చర్చించి మిగతా గ్రామాలకు కూడా 1,60,00,000 రూపాయలు ఇస్తామని 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు వడ్డీ కూడా కలిపి చెల్లిస్తామని ప్రకటించారు. రైతులకు సహకరించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నామని పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఏడుకొండలు శ్రీనివాసరావు పాల్గొన్నారు. చీరాల ఓడరేవు నుంచి నరగల్ అడ్రోడ్ వరకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రోడ్డును బైపాస్ రోడ్డుగా నర్సరాపేట పట్టణానికి తూర్పు పక్కగా కేసనపల్లి, జొన్నలగడ్డ, గుండుగార్లపాడు, రాయపాడు మీదుగా బైపాస్ రోడ్డు వేయటాన్ని నిర్ణయించారు. మరి గత నెల 26వ తారీఖున జరిగిన ఆర్డీఓ ఆఫీసులో జరిగిన రైతుల సమావేశంలో మరి ఎకరానికి 55 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మరి కేసనపల్లి రైతులు కానీ, గుంటగార్లపాటు రైతులు కానీ మాకు 55 లక్షలు కాదు, మరి జొన్నలగడ్డ పంచాయతీకి 1,70,00,000 ఇచ్చారు కాబట్టి మా ఈ పక్కనే పొలాలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా జొన్నలగడ్డ రైతులకు ఇచ్చినట్లుగా కూడా ఇవ్వాలని ఆ రోజు సమావేశాన్ని బహిష్కరించి ఆర్డీఓ ఆఫీసులో కూడా ధర్నా చేయడం జరిగింది. మరి ధర్నా చేసిన సందర్భంగా కూడా వెంటనే ఆర్డీఓ గారు అదేవిధంగా ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, మరి టీడీపీ నాయకులు నల్లపాటి రామ గారిని కలిసి రైతులందరూ కూడా మరి ఇక్కడ జేసీ గారితో మాట్లాడటం జరిగింది. జేసీ గారు కూడా మరి ఆయన స్పందించి అదేవిధంగా ఎంపీ గారు చొరవతోటి, ఎమ్మెల్యే గారు చొరవతోటి మరి 2 రోజుల కిందట రైతు ప్రతినిధులతో చర్చలు జరిపి జొన్నలగడ్డ, గుంటగార్లపాడు, రాయపాడు రైతులకు కూడా జొన్నలగడ్డ రైతులకు ఏదైతే ప్యాకేజీ ఇచ్చామో 1,60,00,000 రూపాయలు, అదేవిధంగా 24 సంవత్సరం మార్చి నుంచి ఈ రోజు వరకు కూడా వడ్డీ కూడా కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా మరి రైతులు ఈ విజయాన్ని మేము దేశభక్త ప్రజాతంత్ర విజయంగా పీకేస్గా కూడా అభినందిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా బైపాస్ రోడ్లు ఏదైనా సమస్యలుంటే మీరు కలిసికట్టుగా ఉండి ఇలాంటి విజయాలు చేకూర్చాలని, అదేవిధంగా ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకుని రైతులకు ఎన్ని డబ్బులు వచ్చేటట్టుగా కూడా చూడాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సమాజంలో అన్ని రకాల దోపిడీ, అణచివేత, వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలతో శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయంగా కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో సిఐటియు ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించిందని, మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేస్తున్నామని సిఐటియు నేత సిలార్ మసూద్ అన్నారు. తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పురపాలక పారిశుద్ధ్య కార్మికులు నరసరాపేట పట్టణ పురపాలక సంఘ కార్యాలయం వద్ద చేపట్టిన నిరావధిక సమ్మె ఆదివారం 25వ రోజుకు చేరుకుంది. కార్మికులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నేత సిలార్ మసూద్ మాట్లాడుతూ బారుడు నిప్పులు కాకుతూ రోడ్డు వెంట సెగలు వస్తున్నప్పటికీ కార్మికులు ప్రదర్శిస్తున్న పోరాట పటిమను అభినందించారు. నెల మొత్తం పనిచేసిన 10 నుంచి 15 రోజులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారని, తాము ఆప్కాసులో ఉన్నప్పటికీ సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జీవారత్నం, నరసింహారావు, నవీన్, కృపారావు, ఇంద్రయ్య, దేవదానం, సాంభయ్య, జగన్నాథం, సాల్మాన్, నాగరాణి, మల్లేశ్వరి, వీరమ్మ, నాగమణి పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని నరసరాపేట అగ్నిమాపక కేంద్ర పరిధిలో అగ్నిమాపక వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు తెలియజేశారు. ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమాలను విపత్తు స్పందన జిల్లా అధికారి శ్రీధర్ పర్యవేక్షణను నిర్వహిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా విధుల్లో ప్రాణాలు అర్పించిన అగ్నిమాపక వీరులకు నివాళులు అర్పించడం, హాస్పిటల్స్, అపార్ట్మెంట్లు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లు, రద్దీ ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్,
రైల్వే స్టేషన్లలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. నరసరావుపేట పాలడుగు నాగయ్య చౌదరి, కొత్త రాఘురామయ్య జూనియర్ కళాశాల విద్యార్థులు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించారని ప్రిన్సిపల్ గోపాలకృష్ణ తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంఎల్టీ విభాగంలో ఆదిత్య 464, కావ్య 446, సిఈసి విభాగంలో అశ్విన్ కుమార్ 461, ఏపీహెచ్డబ్ల్యూ విభాగంలో సంతోష్ 423, నిహారిక 422, ద్వితీయ సంవత్సరంలో కేజియా 968, స్వాతి 936, గ్రీష్మ 926, సుదీప్తి 925, బాలశేఖర్ 916, వసంతరాయి 902 మార్కులతో మంచి ఫలితాలు సాధించి విద్యార్థులను సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రేమ్చంద్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ ప్రసాదరావు, ట్రెజరర్ అన్నపూర్ణమ్మ అభినందించారు. నరసరావుపేట మండలం కేసనపల్లి ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రంట్ ఎండ్ వెబ్ టెక్నాలజీస్ అనే అంశంపై డేటా వాలీ సహకారంతో 2 రోజుల పాటు హక్దన్ వర్క్ షాప్ నిర్వహించారు. డేటా వాలీ ప్రతినిధి రఘువీర్ HTML, CSS, జావా స్క్రిప్ట్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వెబ్సైట్లు తయారు చేసుకోవడం, వెబ్ అప్లికేషన్లను రూపొందించుకోవడంలో మెలకువలను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ అధునాతన సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నందున వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన వెబ్ డిజైనర్లకు ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మీరావలి, సెక్రటరీ కరీం మొహిద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్ మస్తాన్ షరీఫ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో భావన IIT నీట్ అకాడమీ విద్యార్థులు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచారు. జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఎంపీసీ విభాగంలో అమృత 464, అక్షయ 464, యశ్వంతి 463, మౌనిక 463, హిమబిందు 463, బైపీసీ విభాగంలో సౌమ్య 431, సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో లక్ష్మణ్ కుమార్ 985, జాహ్నవి 984, వాసంతి 984, గురువర్ధని 983, బైపీసీ విభాగంలో రోజా 981, ఫాతిమా రెహానా 952, శ్రీలక్ష్మి 488 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు తెలిపింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో విట్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఎంపీసీ విభాగంలో అభిషేక్ 467, అపూర్వ 466, బైపీసీ విభాగంలో కీర్తన 435, భవ్య 433, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో శ్రవంతి 989, రిషిత 989 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ రాజారెడ్డి, శ్రీనివాసరావు, సాంబశివరావు, రంగారావు పాల్గొన్నారు. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాలలో మన ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీ స్టేట్ లెవెల్లో అద్భుతమైన మార్కులు సంపాదించారు మా పిల్లలు. అటువంటి విద్యార్థులకు అందరికి కూడా కాలేజీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మా అధ్యాపకుల కృషి వల్ల, ప్రోగ్రామ్స్ సిస్టమేటిక్గా రన్ చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ సంపాదించగలిగాము. జూనియర్ ఇంటర్లో 467 అవుట్ ఆఫ్ 470, అదేవిధంగా 466 అవుట్ ఆఫ్ 470, 465 పైన సుమారుగా ఒక 70 మెంబర్స్ స్టూడెంట్స్ మన దగ్గర మార్క్స్ అచీవ్ చేశారు. ఇంత అద్భుతమైన రిజల్ట్ తెప్పించిన మా లెక్చరర్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్లో కూడా అవుట్ ఆఫ్ 440, 435, 433 ఇటువంటి స్టేట్ మార్క్స్ సంపాదించారు. ఆ పిల్లలకు కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఫలితాల్లో కూడా అవుట్ ఆఫ్ 1000 989, 989, 988 సుమారుగా 980 పైన ఒక 50 మెంబర్స్ వరకు ఈ రిజల్ట్ అచీవ్ చేశారు. ఇంత అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చిన మా స్టాఫ్ మొత్తానికి మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మొదటి నుంచి కూడా మేము స్థాపించినప్పటి నుంచి కూడా నరసరావుపేట లాంటి చిన్న ఊరు నుంచి ఎన్నో ర్యాంకులు IITలో కానీ, మెయిన్స్లో కానీ, నీట్లో కానీ, ఎంసెట్లో కానీ ఇస్తూ ఇంటర్ ఫలితాలలో కూడా నరసరావుపేటని స్టేట్లో నిలబెడుతున్నాము. దీనికి సహకరించినటువంటి మా పేరెంట్స్కి, అదేవిధంగా మా విద్యార్థులకు మా కృతజ్ఞతలు. ఇంత రిజల్ట్ ఎప్పుడైనా సరే వస్తున్నది, ఈ రావడానికి కారణం ఎప్పుడూ కూడా మా అధ్యాపక బృందం, క్రమశిక్షణతో కూడినటువంటి అధ్యాపక బృందం, అదేవిధంగా అనుభవంతో కూడినటువంటి అకాడమిక్ ప్లానింగ్తో
స్థాపించిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు నర్సరావుపేటని స్టేట్లో నెంబర్ 1 పొజిషన్లో నిలబెడుతుంది విట్ విద్యా సంస్థలు. రాబోయే కాలంలో కూడా జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్ అండ్ ఎంసెట్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమల పవిత్రతపై అసత్య ప్రచారాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. కోటప్పకొండ స్థల పురాణం దృశ్య రూపానికి అపూర్వ ఆదరణ, చిత్ర బృందాన్ని సన్మానించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పామిడి మర్రిలో యువతి ప్రాణం తీసిన న్యూడ్ వీడియో, నిందితులను అరెస్టు చేయాలని మృతురాలి బంధువులు ఆందోళన. పల్నాడు జిల్లా కేంద్రంలో తారెత్తుతున్న ఎండలు, పట్టపగలు నిర్మానుష్యంగా మారిన రోడ్లు. నరసరావుపేట బైపాస్ బాధిత రైతులకు పరిహారంపై ప్రజల సంఘాల హర్షం. జొన్నలగడ్డతో పాటు మిగతా గ్రామాలకు 1,60,00,000 రూపాయల పరిహారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.